విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు దుర్గమ్మ, లలిత త్రిపుర సుందరాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆదివారం కావడంతో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? సిద్ధు, ఇంద్రకీలాద్రి భవానీ నామస్మరణతో మారుమోగుతోంది. ఈరోజు 4వ రోజు కావడంతో దసరా ఉత్సవాల భాగంగా అమ్మవారు ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా కొండపై వరకు ఉన్న క్యూ లైన్లన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్నటి 3వ రోజు వరకు చూస్తే 3 రోజుల్లో దాదాపుగా 2 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటే ఈ రోజు ఉన్న రద్దీని బట్టి చూస్తే కనుక ఈరోజు అంతకంటే కూడా ఎక్కువగా రద్దీ పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే భక్తులు భారీగా తరలి వస్తుండటంతో వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా భక్తుల రద్దీ మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు స్థానికులే కాదు అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకం. కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అయితే మనం ఇక్కడ కొంతమంది క్యూ లైన్లో ఉన్నారు భక్తులు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకి క్యూ లైన్లో ఎంటర్ అయ్యారండి? మేము 12 o'clockకి, 8 o'clockకి తొందరగా వస్తున్నాం బయటికి. మంచిగా ఉన్నాయి. వాటర్ బాటిల్ కూడా బాగా ఇస్తారు, అన్నీ ఇస్తున్నారు. అయితే మనం చూస్తున్నాము క్యూ లైన్లలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎండ 3 రోజుల నుంచి తీవ్రంగా ఉండడంతో క్యూ లైన్లో వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మంచినీరు కావచ్చు, అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. నిన్నటి వరకు స్వచ్ఛంద సంస్థలు అందజేశాయి. ఈ రోజు నుంచి కూడా దేవాదాయ శాఖ తరపు నుంచి కూడా అందజేస్తామని ప్రకటన చేశారు. ఆ క్రమంలోనే భక్తులకు అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? అదే డేగరముడి అండి, మాటూరు మండలం డేగరముడి నుంచి వచ్చాం. ఎంతసేపు పడుతుంది క్యూ లైన్లో? బాగానే ఉన్నాయి, అన్ని ఏర్పాటు బాగానే ఉన్నాయండి. వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. ఈ రోజు 3 గంటలు పట్టిందండి. 3 గంటలు పడుతుంది. 3 గంటలు పట్టిందా? బాగా క్యూ లైన్లో బాగా ఎక్కువ ఉన్నారు. బాగా ఉన్నారు. అయితే మనం చూస్తున్నాము కింద నుంచి కూడా క్యూ లైన్లో బాగా ఎక్కువ మంది మొత్తం భక్తులతో క్యూ లైన్ అంతా కూడా కిటకిటలాడుతుందని చెప్పి తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఎంతమంది వచ్చినా సరే ముఖ్యంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా మంచినీరుని అయితే కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి దాదాపుగా 30,000 వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాగే వాటర్ ప్యాకెట్లు, అలాగే మజ్జిగ పంపిణీకి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక భక్తులు కూడా క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత దాదాపుగా 2 గంటల పాటు పడుతుంది. వినాయకుడి ఆలయం దగ్గర నుంచి క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత కొండపైకి రావడానికి సుమారుగా 2 గంటల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. అయితే ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విఐపి టైం స్లాట్ ఉండటం వల్ల కొంత క్యూ లైన్లో ఉన్న భక్తులకు కొంత చిన్నపాటి ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఎందుకంటే సామాన్య భక్తులకి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అయితే కూడా విఐపీలకు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. భీమవరం నుంచి వచ్చామండి మేము. అన్నీ బాగున్నాయండి, బాగానే ఉన్నాయి. కింద నుంచి వెహికల్ ప్రొవైడ్ చేశారు, వెహికల్లోనే వచ్చాం పైకి. 45 minutes వరకు పట్టింది ఇప్పుడు క్యూ లైన్లో. కొంత ఎవరైతే విఐపీ స్లాట్ ఉందో వాళ్ళు కావచ్చు, మిగతా భక్తులకి కొంతవరకు కూడా వెహికల్ ప్రొవైడ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంతో భక్తులంతా కూడా చాలా ఏదైతే ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో నుంచి పైకి అమ్మవారి దర్శనానికి వస్తున్న పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయి. ఈరోజు భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఓకే అశోక్. నమస్కరోమి హర నమః పార్వతీపతయే.